ఏమండి, వచ్చేటప్పుడు పెరుగు తీసుకొస్తారా? ఇంట్లోని పెరుగు 3 రోజుల క్రితం నాటిది, బాగా పుల్లగా అయింది. అవునా? అలాగైతే దాన్ని ఏం చేస్తావు? అడిగాడు భర్త. భార్య: ఏం చెయ్యాలి? బయట పోరపోస్తానంతే. అమ్మ చెప్తూ ఉండేది, పెరుగును బయట పోయిరాదని, ఏదో ఒకటి చెయ్యి అన్నాడు భర్త. భార్య: ఏం చెయ్యాలి? మజ్జిగ చేస్తే పులిపే పులుపు, నోట్లో పెట్టుకోలేమే. భర్త: ఒక పని చెయ్యి, మజ్జిగ పులుసు చెయ్యి, తినడానికి రుచిగా ఉంటుంది. భార్య: గుడ్ ఐడియా. ఎలాగూ బయటకు పోతున్నారుగా, కొన్ని సామాన్లు చెప్తాను, రాసుకోండి. భర్త: సరే చెప్పు. భార్య: కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఒక టెంకాయ, జీలకర్ర. భర్త: సరే రాసుకున్నాను, బయలుదేరనా? భార్య: ఉండండి, ఇంకా ఉన్నాయి. ఒక బూడిద గుమ్మడికాయ. భర్త: బూడిద గుమ్మడికాయనా? అదెందుకు? భార్య: మరి మజ్జిగ పులుసులో బెండకాయలు వేస్తారా? తెచ్చేదేదో పెద్దదే తిండి, కోసి పెట్టినది వెళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి. భర్త: సరే, బయలుదేరనా? భార్య: అయ్యో, కాస్త ఆగండి, ఒకటే గుమ్మడికాయ తేకూడదట, అమ్మమ్మ చెప్తూ ఉండేవారు. ఎలాగూ తెస్తున్నారు, 2 తిండి, అవి కూడా పెద్దవి. ఇంకో పని చేయండి, పెద్ద గుమ్మడికాయ తెస్తున్నారు ఎలాగూ, 1 కేజీ చక్కెర, 1 కేజీ నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు. భర్త: ఇవన్నీ మజ్జిగ పులుసు కిందకే. భార్య: చీ, పులుసుకు కాదండి, హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలేరాదు, అపశకునం. భర్త: ఇక చాలా? భార్య: కాస్త ఆగండి, ఓ 4-5 నిమ్మకాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకుని రండి, గుమగుమల వాసనలు వస్తాయి. భర్త: హల్వాకు ఇంగువ వేస్తారా? భార్య: అబ్బా, హల్వాకు ఎవరన్నా ఇంగువ వేస్తారండి? ఇవి గుమ్మడికాయ వడియాలకు. గుమ్మడికాయ తెస్తున్నప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి? భర్త: ఇకనైనా వెళ్ళనా? భార్య: ఏదో జ్ఞాపకానికి వస్తోంది, ఉండండి. జ్ఞాపకం వచ్చింది, ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసు కోసం గుమ్మడికాయతో పాటు మంచి కాంబినేషన్. దాంతోపాటు ఒక 1/2 కేజీ మెత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంట సోడా, రిఫైండ్ ఆయిల్ తీసుకురండి. వేరుశనగ నూనె కాదు, సన్ఫ్లవర్ ఆయిల్. భర్త: సరే, బయలుదేరుతున్నాను. భార్య: అదేమిటి, వెనుక తలుపు వైపు అక్కడెక్కడికి వెళ్తున్నారు? భర్త: నేను బయటికి వెళ్ళిపోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను. భార్య: ఎందుకు, మార్కెట్కి పోరా? భర్త: నీ మార్కెట్ నాశనం కాను, గ్లాసుడు మజ్జిగ పులుసు కోసం 1000 రూపాయలు ఖర్చు చేయాలా? పాపం వస్తే రాని, నేనే ఆ పులుసును పెరుగును బయట పారపోస్తాను. భార్య: ఏమిటండి, మీరే చెప్పారుగా? భర్త: ఓ సినీ అమ్మ కడుపు మాడ, బుద్ధి లేక చెప్పానే. అట్లుంటుంది పెళ్ళాంస్తో మరి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాం.